మీరు అప్పట్లోనూ అంత అంత ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళ మీరు? ఏమంటే అధికార పక్షాన్ని మీరు తిడితే ప్రతిపక్షంతో మీకు స్నేహం ఉంటే, లేదా ఎమ్మెల్యేలతో స్నేహం ఉంటే, ఎంపీలతో, రమణమూర్తికి ఎవరితో స్నేహం లేదని చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యేతో కానీ, ఒక ఎంపీతో కానీ, ఒక మరి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి. నాకు సున్నా ఇన్ఫ్లుయెన్స్ నా మీద. వాస్తవంగా నా మీద నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదనేది నన్ను అరెస్ట్ చేసేదాకా పోలీసులు కూడా తెలియదు. మీకు అనుకూలంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా వాడు చెప్పడం కూడా రెడీగా లేదు. అంటే మీ ప్లేస్ లా అందరిని వ్యతిరేకించడు, ఇటు మీరు ఇటు నక్సలైట్లను, ఇటు పీపుల్స్ పార్టీని, ఇటు ఆర్ఎస్ఎస్ని, బీజేపీని, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ అందరిని నేను అందరిని మీరు వ్యతిరేకిస్తూ మీరు కాబట్టి ఉన్నారు. ఎలా ఇంకోళ్ళు అయితే ఉండకపోతుండే. ఉండరు. వాస్తవం అది మీ లోపల ఉన్న శక్తి ఏంది, మీ వెనకాల ఉన్న శక్తి ఏంది? మరి తెలుగుదేశం పార్టీ బిగ్గెస్ట్ స్కామ్స్ తీసేటప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీకు అన్ని చోట్ల గ్రీన్ లీవ్స్ వస్తాయి, మీకు స్నేహహస్తాలు వస్తాయి. నాకు వచ్చి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి మీటింగ్ లో ఆయన ప్రజాప్రస్థానం యాత్ర చేశాడు, కాలినడకన యాత్ర. ఆ మీటింగ్ లో ఏబీకే గారు అందరూ ఉన్నారు, నన్ను కూడా పిలిచారు. నన్ను ఒక పెద్ద ఆయన పిలుస్తుంటే నేను చెప్పాను, నన్ను పిలిచినందుకు మీకు అక్షంతలు పడతాయి, నేను రానండి, నన్ను వదిలేసేయండి. లేదు మీరు రావాలండి, మీరే అసలు పెద్ద పోరాటం చేస్తారంటే నేను వచ్చాను. వచ్చినప్పుడు అందరూ ఏ రకమైనటువంటి ప్రస్తుతిస్తూ ఆయనతో మాట్లాడి నేను అట్లా మాట్లాడలేదు. ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకుంటారని వాళ్ళు చస్తున్నారు, బాధపడతారు. మీరు మీ అవసరాల రీత్యా మీరు ఒక యాత్ర చేశారు. గతంలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా వచ్చినాయి. భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటే నెత్తిమి పెట్టుకుంటారు. పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోరు. ఇంతకంటే దీంట్లో నేను చెప్పాల్సింది ఏం లేదని చెప్పాను. ఆ తర్వాత నన్ను ఎవరు పిలిచారో వాళ్ళకి బాగా మసాజ్ అయింది. ఆయన పిలుస్తా లేదంటే ఆయన ఐఎంజీబీ స్కామ్ మించింది చంద్రబాబు చరిత్రలో 1500 కోట్ల రూపాయలు కుంభకోణం. అది ఇవాళకి కూడా కోర్టులో దాన్ని ఈజీగా తీసేయలేరు. ఆయన డైరెక్ట్ గా భూములు కబ్జా చేయబోయాడు. అట్లాంటి మనిషిని పిలవకుండా ఎలా ఉంటాను. ఆ కమ్యూనిస్ట్ పార్టీ నా మీద మొట్టమొదటి దాడి జరిగినప్పుడు క్రాంతి మొట్టమొదట మా ఆఫీస్ సీజ్ చేసి, మా కంప్యూటర్ సీజ్ చేసి, ఆఫీస్ బాయ్ ని కూడా అరెస్ట్ చేసి, బాబు గోగు నేను తెలుసు కదా, ఆయన లండన్ లో ఉన్నారు ఆ రోజు. వాళ్ళది ఐహెచ్యూ అని సంస్థ ఉంది. దాని వెనకాల వాళ్ళ పత్రిక వెనకాల కవర్ పేజ్ అంతా నా గురించి చేశాడు, ముందు కవర్ పేజ్ అంతా పాకిస్తాన్ యూసుఫ్ షేక్ గురించి చేశాడు. ఇంటర్నేషనల్ గా మొత్తం అన్ని చోట్ల నుంచి ఖండనలు వచ్చినాయి ఆ రోజు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో, మన సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టు సంఘం ఖండించడానికి ఇష్టపడలేదు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ఖండించడానికి. కేసు ఏమిటి తెలుసా మీకు? ఆశ్చర్యమైన కేసు పెట్టారు నా మీద. మహమ్మద్ ప్రవక్తను నిందించాడు, యేసుక్రీస్తుని నిందించాడు అని. మహమ్మద్ ప్రవక్తని, యేసుక్రీస్తుని నిందిస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారండి? చట్టంగా చెప్పాలి మీరు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మహమ్మద్ ప్రవక్త నిందించాడు ఒక ఆయన, ఆర్ఎస్ఎస్ వాళ్ళ స్పందన ఏముంటుంది చెప్పండి మీరు? పాజిటివ్ గా ఫీల్ అవుతారు. నేను పేపర్ కట్టి తీసి చూపిస్తానండి. వాళ్ళు బాక్స్ కట్టి జాగృతి పత్రికలో అయిపోయింది రమణమూర్తి పని, ఇంతకాలం మనని విమర్శలు చేశాడు, ఇప్పుడు ఇంకా సర్వనాశనం అయ్యాడని పండగ చేస్తూ పత్రికలో రాశారండి.